హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఆర్ఆర్బి రైల్వే ఏఎల్పికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్కి సంబంధించినటువంటి నోటీస్ అయితే వచ్చింది. మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు అనే నోటీస్ అయితే వచ్చింది, కానీ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క సిటీ ఇంటిమేషన్ మాత్రం ఇంకా మనకి వెబ్సైట్లో అప్డేట్ కాలేదు. చాలామంది కూడా ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుందా లేదా పోస్ట్ పోన్ అవుతుందా అనేటువంటి అపోహల్లో ఉండడం జరిగింది. ఒకసారి చూద్దాం, మనం ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి ఆ యొక్క వెబ్సైట్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఎక్కువగా మనకి నోడల్ బోర్డు ఏంటంటే ఆర్ఆర్బి భూపాల్. ఒకసారి ఆర్ఆర్బి భూపాల్లోకి వెళ్దాం. సరే, ఆర్ఆర్బి భూపాల్లోకి వెళ్ళి ఏఎల్పికి సంబంధించినటువంటి లింక్ను చేసినట్లయితే మనకి ఈ యొక్క అప్డేట్ అనేది ఏఎల్పికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అనేది మనకు 3వ తారీఖు అయింది. ఆ 3వ తారీఖు ఏమైందంటే మనకి ఈ యొక్క CBT2కి సంబంధించినటువంటి CBT2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ మనకు అందించడం జరిగింది. చూడండి, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా రావడం జరిగింది మనకు 3వ తారీఖు. అప్పటి నుండి మనకి ఇప్పుడు వరకు కూడా ఈ యొక్క ఏఎల్పికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ అనేది రాలేదు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అంటే మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏఎల్పి C01 2024 అసిస్టెంట్ లోకో పైలట్ CBT2 19 or 20 అంటే మనకి ఈ నెల 19 or 20న మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుందని మనకి 3వ తారీఖున ఒక నోటీసు, కొరగెండం నోటీస్ అనేది రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఇక్కడ కూడా మనకి ఏమైందంటే ద లింక్ ఫర్ వైవింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఆర్ డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్ విల్ బి మేడ్ లైవ్ 10 days పీరియడ్ ఆఫ్ టు ద ఎగ్జామ్ డేట్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బీస్. అంటే మనకి ఏం చెప్పిందంటే ఒక 10 days ముందు మనకి ఈ యొక్క సిటీ ఇంటిమేషన్తో, అదేవిధంగా SC/STలకు మనకి ఈ యొక్క ట్రావెల్ పాస్కి సంబంధించినటువంటి ఇది కూడా మనకి సిటీ ఇంటిమేషన్తో పాటు రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ అనేది రాలేదు. ఈరోజు మనకి 11, ఇంకా మనకి 8 days ఉంది. కంపల్సరీగా ఈరోజు ఈవినింగ్ 5 లోపు మనకి ఈ యొక్క ఏఎల్పికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఈవినింగ్ 5 లోపు ఎనీ అప్డేట్ అనేది రావచ్చు. మనకి ఈ యొక్క సిటీ ఇంటిమేషన్ స్లిప్ మరి అదర్ ఎనీ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైనా రావచ్చు. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎగ్జామ్ అనేది జరుగుతుందనే మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎలాంటి నెగిటివ్ థాట్స్ వద్దు. మనం ఎక్కడ దాకా వచ్చాం, ఇంకొక స్టెప్, ఈ యొక్క స్టెప్ వేసినట్లయితే మనకి నెక్స్ట్ ఇంకో సైకో ఉంటుంది. సైకో అంత పెద్ద ప్రాబ్లం కాదు. కాబట్టి ఈ యొక్క స్టెప్ అనేది జాగ్రత్తగా వేయండి. మీరు 90% మీరు ఇప్పుడు మనం CBT1 అవచేసి 60% జాబ్ని పొందడం జరిగింది. ఇంకా మనకి 40% ఉంది. ఆ యొక్క 40% ఫిల్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ థాట్స్ వద్దు. ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మనకి ఈవినింగ్ 5 లోపు కంపల్సరీగా ఎలాంటి నోటీస్ అనేది అయినా వస్తుంది. ఈ యొక్క ఏఎల్పి CBT2 గురించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుండి తెలుగు వాళ్ళ తరపున కంపల్సరీగా నేను ముందుగా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూసిన వెంటనే, ఈ యొక్క వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.